నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇప్పుడు చెప్పాను కదా 300 గజాల్లో 50 రకాల 60 రకాల మధ్య బెర్రీలు చెర్రీస్ పెంచుతున్నానని. ఈవింగ్ అన్నమాట 300 రకాలది. దీని మధ్యలో మియాజాకి మామిడి అండి. ఇది మన జపాన్లో చెప్పారు కదా చాలా ఫేమస్ జపాన్ మ్యాంగో అని. అది టొయాగో అంటారు అక్కడ ఈ మామిడి చెట్టుని. మనమేమో మియాజాకి అంటాం. ఎందుకంటే మియాజాకి అనే టౌన్లో వాళ్ళు తయారు చేశారు ఈ సీడ్ని జపాన్లో. అందుకని మనం మియాజాకి అంటున్నాము. దాని వాళ్ళు టొయాగో అంటారు. మియానో టొయాగో ఏదో అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో. ఇది పళ్ళు ఎంత అమ్మారు తెలుసా అండి? 2 పళ్ళు కలిపి 1 కేజీ దిగినాయి. అవి 2,70,000 రూపాయలు అమ్మారండి. 2 పళ్ళు 1 కేజీ పండ్లు అంటే ఒక్కొక్క పండు 1,35,000 రూపాయలకు అమ్మారు. అంటే అన్నీ అట్లా పావు. ఆ ఫస్ట్ వచ్చిన పళ్ళు జపాన్ వాళ్ళు క్రేజ్. ఎందుకు క్రేజ్ అంటే ఇది 20-25 డిగ్రీల సెంటిగ్రేడ్లోనే పండిద్దండి మియాజాకి మ్యాంగో. మనకు వండవు. మన 45-50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అయినా మొండికి బతికిస్తున్నాను. అక్కడ మామిడి రాదండి, జపాన్లో మామిడి రాదు. అందుకనే కాయించిన చోట మా మియాజాకి అనే టౌన్లో కాయించేతలకి ఆ మామిడి చెట్టుకి అంత క్రేజ్ వచ్చింది. మియాజాకి పేరుకి 2,70,000 రూపాయలకు ఆంక్ష వేశారు. పండు మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ఎర్రటి కలర్తో తెల్లటి చుక్కలతో భలే అందంగా ఉంటుంది పండు మియాజాకి పండు. అది 20-25 డిగ్రీల టెంపరేచర్లో బతికిద్దండి. అంటే 70-75 డిగ్రీల సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్లో ఉంటుంది బతికిద్ది అనమాట. మన 45 డిగ్రీల సెంటిగ్రేడ్లో రాదు. ఇది కొద్దిగా ఇక్కడ పార్షియల్గా ఇక్కడ మీకు ఏంటంటే షేడ్లో ఇక్కడ ఏం వేడి ఉండదు, ఎక్కువ ఉండదు. ఈ చూసా కదా క్లైమేట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అన్ని బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, అదియులు, ఇవన్నీ యాప్రికాట్లు, ఇట్లా అన్ని మనీలా చెర్రీలు ఇవన్నీ బతికిస్తాను కదా. అందుకని ఇది కూడా బతికింది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఇదంతా అనుకున్నారో అప్పుడు 11,000 రూపాయలు చెప్పి 10,000 వచ్చింది. 10,000 ఒక చెట్టు. కలకటా నుంచి తెప్పించి ఇచ్చాడు నాకు 2 ఏళ్ళ నాడు. ఇది 2 ఇయర్స్ ప్లాంట్. అంటే ఇంకా ఇంత ఎత్తు ఉండేది. కానీ ఈ 6 దీని నుంచి 6 కొమ్మలు 6 సైన్స్ తీసి ఇక్కడ అంట్లు కట్టాను. చూడండి ఇది ఒక అంటు. ఇది మియాజాకి అంటు, ఇది మియాజాకి అంటు. ఈ మామిడి మొక్క మందేను, మన మామిడి మొక్కేను. మన బంగినపల్లి ఏదో మామిడి మొక్కకి మియాజాకి అంటు కట్టా. ఇది మియాజాకి అంటే, ఇది మియాజాకి అంటే, ఇది కూడా మియాజాకి అంటూ, ఇక్కడ కూడా మియాజాకి అంటేను. అది అక్కడ ఒక 2 ఉన్నాయి. మొత్తం కలిపి అక్కడ ఒక 2 ఉన్నాయి. మొత్తం కలిపి మనం కూడా ఒక 10 అంట్లు కట్టామండి. మియాజాకి అంట్లు దీని నుంచి తీసి అంట్లు కట్టుకున్నాము. 3 ఏమన్నా చెట్ల మీద వేసాను, ఒక 6-7 ఏమన్నా అంటు మొక్కల మీద వేసాను. ఎవరో ఓడిదూరు నాగేశ్వరరావు ఎవరో గోదావరి జిల్లాలో ఎవరో ఒక ఆయన 10 మొక్కలు పెట్టాడని విన్నానండి. మనం కూడా ఇప్పుడు 10 మొక్కలు తయారు చేసుకున్నాం. ఇంకో 4-5 నెలల తర్వాత ఇవి కూడా మనం ఈ ప్యాకెట్లోంచి తీసి నేలలోకి మార్చుకోవచ్చు. పెట్టి కూడా ఒక 4 రోజులు అయింది. జూలై 2వ తారీఖున అంటు కట్టాను. సక్సెస్ అయిందండి. చూడండి ఎంత బాగా చిగుళ్ళు వచ్చేసినాయి. చూడండి ఒక మొక్క 10,000 అండి. అప్పుడు మనం ఇవాళ 10 మొక్కలు 9-10 మొక్కలు తయారు చేసుకోగలిగాం. అట్లా చూడండి. నీళ్ళు ఎక్కువ మూలాన మనకి ఇక్కడ ఉంటే ఎండ లేకపోతే అతివాన, దానివల్ల ఆకు మీద కూడా మచ్చ వచ్చింది. అంటే టెంపరేచర్ కూడా దానికి సరిపోని ఉండాలి. వాళ్ళకి ఎక్కువ రెయిన్ ఉంటుంది కానీ టెంపరేచర్ ఎంత ఉంటుందండి, 20-25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది వాళ్ళకి అంతే. జపాన్ వాళ్ళకి మంచి ఫ్రూట్ అండి ఇది, మంచి ఫ్రూటే. బట్ కానీ అంత రేటు మనకి పోదు. ఎందుకు వేలలో ఎవరు కొంటాయండి? మనకి దీనికంటే 10 రెట్లు రుచి ఉంటుంది మనకి బంగినపల్లి రుచి. అది కింగ్ ఆఫ్ ది మ్యాంగో. అసలు దీన్ని అంటారు జపాన్ వాళ్ళు కింగ్ ఆఫ్ ది మ్యాంగో అని వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అగ్రదేశం కదా, కాబట్టి వాళ్ళు దీన్నే కింగ్ ఆఫ్ ది మ్యాంగో అని మియాజాకి అనుకుంటారు. కింగ్ ఆఫ్ ది మ్యాంగో అనేది బంగినపల్లి అండి, బెనీషియన్. అద్భుతమైన రుచి. దాని రుచి దీనికి ఎందుకు వస్తుందండి? నేను ఆల్రెడీ దీనికి 2 కాయలు కాసింది, 3 కాసింది, తిన్నాము. బంగినపల్లి రుచి రాదండి. ఇది వేరు. కొంచెం ఏదో మన చిత్తూరుకాయ టేస్టు అట్లా వచ్చిందనమాట. చిత్తూరుకాయ కొంత, రత్నగిరి కొంత, ఆల్ఫోన్సా టైపు, ఆల్ఫోన్సా కలెక్టర్ చిత్తూరుకాయ కలిపి జాయింట్ రుచి అట్లా ఉంటుంది. అట్లా వచ్చిందండి. ఇది 2 కాయలు వచ్చింది. ఒకటి తీసేసి ఒకటి అట్టి పెట్టాను. ఒకటే మా పిల్లలు అందరూ మేమంతా రుచి చూసాం. అంత గొప్ప ఏం కాదు. సో ఇప్పుడు మనం 10 మొక్కలు తయారు చేసుకున్నాము. ఇది అద్భుతమైన మొక్క అనమాట. దాని గురించి కూడా నిన్నే తీశాను. ఇది ఒక నోట్స్ లాగా చెప్పాక దాని పేరు కూడా ఏదో టయోనో టమాగో అంటారంటండి. టమాగో అంటారంట దాన్ని జపాన్లో వాళ్ళ భాషలో. మనకు వచ్చేసరికి మియాజాకి టౌన్లో ఉంది కాబట్టి మియాజాకి ఫ్రూట్ అన్నారు. వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి.
అగ్రికల్చర్లో కూడా లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే అందుకంటే అంత ఖర్చు ఉంటుంది, ఖరీదు ఉంటాయి. ఆ పళ్ళు కానీ ఏ పళ్ళు పండించినా మంచి బాగా రేటు ఉంటుంది అట్లా. కానీ దీన్ని ఏం చేస్తారంటే ఒక రైతు అయితే జపాన్లో 10,000 చెట్లు మన అదేమంటారంటే మన షేడ్ నెట్లో పెంచుతారు. షేడ్ నెట్లో పెంచుతున్నారంట. 10,000 చెట్లు పెంచుతున్నారంట. అది కూడా 7 అడుగులు 8 అడుగులు ఎత్తే పెంచుతారంట, 6-7 అడుగులే పెంచుతారంట. పెంచి స్టేకింగ్స్ మీద ఒక్కొక్క చెట్టు మీద కనీసం 40-50 కాయలు కాసేటట్టుగా 10,000 చెట్లు పెంచుతారంట. అంతా షేడ్ నెట్లు అంటే షేడ్ నెట్ కన్నా కూడా దాన్ని ఏదో అంటారండి, షెడ్స్ అండి. అది షెడ్లుగా వేస్తారు కదా, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. కూరగాయలు పెంచుతారు అది షెడ్లు వేసేసి అట్లా. పాలినెట్స్, పాలీ హౌసెస్లో ఇట్లా 10,000 చెట్లు పెంచుతున్నా అంట ఒక పెద్ద రైతు ఎవరో కానీ. చాలా బాగా మింట్ చేశాడు అక్కడ డబ్బులు బాగా బిగినింగ్లో ఒక కాయ ₹1,00,000 పైన అమ్మినప్పుడే మరుసటి పెంచి 10,000, 15,000, 20,000 ఒక కాయ అట్ట అమ్మాడంట. క్రేజ్ కదా, జపాన్ వాళ్ళు క్రేజ్ అగ్ర దేశం కాబట్టి. ఆయన అట్ట ఆ రైతు బాగా బిగినింగ్లో వాళ్ళు ఎన్కేజ్ చేసుకోగలిగాడు. మనకైతే అంత రేటు ఉండదండి. ₹100 కూడా కొండ ఎవడు, 200 కూడా ఎవడు కొండ. ఎందుకు కొంటాడు? కమ్మని బంగినపల్లి తిరుగుతుంది, చూస్తారు అంతే. ఇది ఓకే, అద్భుతమైందనమాట. ఒక్కొక్క రైతు జపాన్లో గ్రీన్ హౌసెస్లో పెంచుతారంట. నీట్గా స్టేకింగ్ చేసి ప్రూనింగ్ ఎక్కువ చేసుకున్నారు వాళ్ళు. ఎక్కువ పెరగనీయకుండా 6-7 అడుగులు 8 అడుగుల్లోనే కంట్రోల్ చేసుకుని ఇచ్చేశారు. ఈ పక్కది కూడా మియాజాకియేనండి. ఇది కూడా మియాజాకియే. అది కూడా మియాజాకియేను. ఇక్కడ ఒక మియాజాకి ఉంటుంది, అక్కడ ఒక మియాజాకి ఉంటుంది. ఇది కూడా మియాజాకి అదనమాట. ఇవన్నీ మాకు అప్పుడు నేను తెప్పించాను ఎక్కడి నుంచో, అమెజాన్ నుంచి. ఇది బయట కనడా నుంచి తెప్పించాను, అమెజాన్ నుంచి తెప్పించాను. ఈ నేను అంట్లు కట్టుకున్నా. ఇప్పుడు ఈ 9వ 10వ అంటే ఈ అంట్లు కట్టేశాను అట్లా. ఇంకొక 5-6 నెలలు పోయిన తర్వాత నెలలో పెట్టుకోవచ్చండి. ఎక్కడైనా మ్యాంగో వింగ్ చూసుకుని మంచిగా చక్కగా పెట్టేస్తాము. సో మియాజాకి మీద మనకున్న చిన్న వీడియో ఇది. ఇదే ఈ బెర్రీస్ దీంట్లోనే పెట్టారన్నమాట ఈ వింగ్ కూడా. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా, 20-25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. ఇక్కడే 35 వరకు ఉంటుంది. ఎండాకాలం కూడా 35 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయగలుగుతాం ఇక్కడ. చలికాలం అయితే 15-18 అట్ట కూడా ఉంటుంది. బట్ ఎండాకాలం కూడా 35లో కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి బతకగలిగినాయి. బాగా వస్తుంది చూడండి. ఇది కానీ అది కానీ బాగా వస్తుంది. చిన్న మొక్క మంచిగా వస్తుంది. ఇదైతే బాగా వచ్చింది. 2 సంవత్సరాల పైన మొక్క. ఇది 1.5 year మొక్క. దీని నుంచి మళ్ళీ 10 మొక్కలు తీసి కొమ్మలు తీసి ఇది ఒకటి తీసా, ఇది ఒకటి తీసా, ఇది ఒకటి తీసా, ఇది తీసా, ఇది తీసా, ఈ పక్క తీసా, ఇక్కడ ఒకటి తీసా. ఇవన్నీ తీసి ఏం చేశానంటే అంట్లు కట్టేసాను. ఫ్యాన్స్ అంటారు కదా, వీటిని త్వరగా తీస్తే సాయాను. ఆ సాయాన్ని తీసుకొచ్చి వీటి మీద కొమ్మలుగా అంటు కట్టేశాను అట్లా అనమాట. సో మనకు కూడా 10 మొక్కలు మియాజాకి మొక్కలు తయారవుతాయి ఫర్దర్గా మన తోటలో. ఇంకా తీసుకెళ్ళి పక్కన ఎక్కడైనా ఒక మ్యాంగో వింగ్, మియాజాకి వింగ్ అని ఓ దాంట్లో పెట్టి డెవలప్ చేసేద్దాం. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 రోజుల నుంచి చూడండి ఎంత జడి వానలాగా పడింది. చూడండి ఎంత కచ్చాగా ఉంది. ఈ ఎందుకు కట్టి పెట్టామంటేనండి తీసేస్తాం. వీటి కొద్దిగా ఎండ ఎక్కువ షేడ్ పడకుండా ఈ మియాజాకీల కోసం, ఈ పార్షియల్ షేడ్ కోసం ఈ అట్టి పెట్టామన్నమాట. ఇది మెల్లమెల్లగా ఈ పెరిగిన కొద్దీ ఇది తగ్గిస్తామండి. ఇది తగ్గిస్తే ఈ లోపల కూడా పెరుగుతాయి. యాప్రికాట్లు, మనీలా చెర్రీసు, అక్కడ నట్మ్యాగ్ ఉంది. నట్మ్యాగ్ అంటే జాజికాయ, జాపత్రి వాటిల్లో పోతుంది. ఎంత బాగా పెరుగుతున్నాయి చూసారా జాజికాయ, జాపత్రి. అద్భుతం అది పెరుగుతుంది. ఆ లిల్లీ పూల్ పక్కన జాజికాయ, అది ఆ పక్కన కోకో ఉంది, అక్కడే బియ్యం ఉంది, పళ్ళ చెట్టు అద్భుతంగా పెరుగుతున్నాయండి. వండర్ఫుల్ బయోడైవర్సిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై సార్.